ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారి గురించి తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఆమె ఎవరో ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఆ దైవశక్తి మీ చుట్టూ తిరుగుతూ ఉంది. దైవశక్తి మీ దగ్గరకు చేరుకుందామా, అలాగే మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలు హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి ఆడుకుంటూ మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆపదని తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూసేటువంటి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతుంది. ఈ 2025 సంవత్సరం జనవరి నుంచి ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియచేస్తుంది. అయితే ఆ దైవశక్తి ఎంత సైలెంట్‌గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో, మీరు కానీ, ఆ దైవశక్తి కానీ గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలో వచ్చిన హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్‌గా తిరిగి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ యొక్క మిథున రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏమిటి? ఆ శక్తి మీ ఇంట్లో వచ్చే ముందు మీకు చెప్పే ప్రతి విషయాలను ఎంత క్లియర్‌గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో మీకు ఎంత మంచి జరగబోతుంది? ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా, ఎలాంటి కష్టమైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది. దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు, సమస్యలు ఏదైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది. దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు. ఎందుకంటే మీకున్న కష్టాలన్నింటికి చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది? అసలు ప్రవేశించిందా లేదా? అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారి ఇంట్లోకి ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అందులో మొదటి సంకేతం ఏమిటంటే, మీరు పడుకున్నప్పుడు సరిగ్గా నిద్రలో మెలకువ రావడం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకువ అనేది వస్తుంది. అంటే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల లోపు సమయాన్ని బహుముహూర్తం అని అంటారు. అయితే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. దానికి తోడు మీరు ఎక్కువగా మాటలు మాట్లాడడం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం, అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు. ఎందుకంటే ఈ మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. దీనికి అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా! అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక రెండవ సంకేతం ఏమిటంటే, మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు మల్లుతుంది. అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ 2 కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది. అలాగే మరొక సంకేతం ఏమిటంటే, మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మీకు ఎంతసేపటికి ఆ భగవంతుని స్మరించుకోవడం, మంచి మాటలు వినడం, అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఎక్కువ శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. అక్కడే అర్థమైపోతుంది కదా! ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ, అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి. అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, అది అలా ఎలా పొందాలి అని చెప్పి అతని మనసు అలాగే మైండ్‌ని ఎప్పుడూ కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద ఉండే ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూపంలో, మంచి మార్గంలో నడుస్తాడు. ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాన్ని మీకు చాలా ఈజీగా తెలుస్తుంది. ఇటువంటి సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది అని. ఇక ఇక్కడ నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తీరిపోతాయి. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. అది మీ
కుటుంబ పరంగా కావచ్చు, అంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, అలాగే మీ పిల్లలు కావచ్చు, మీ యొక్క స్నేహితులు కావచ్చు. వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా వచ్చేటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటారో, దానికి ఈ సమయం మీకు ఎంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్ అనేవి ఉంటాయి. శాలరీలో ఇంక్రిమెంట్స్ అనేవి కూడా ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగుతూ ఉంటాయి. ఇదంతా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం మీ దగ్గరగా చేరుకుంటూ ఉంటుంది. అయితే ఆ దైవశక్తి ఎన్ ఎలాంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు? ఆ రూపం ఏంటి? ఆ దేవత శక్తికి మన ఏ విధి మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి? జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. అవును, ఇది నిజం. ఆ తల్లి ఈ నెల మీ మీద అనుగ్రహం చూపించబోతుంది. ఇక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది. ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే కనుక మీకు ఎలాంటి కష్టాలు, బాధలు అనేవి ఉండవు. అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అని అంటే, మీ ఇంటి గుమ్మం ముందు, అంటే మీ ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని బ్రహ్మస్థానం అని కూడా అంటారు. ఇక ఆ బ్రహ్మస్థానంలో అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే ఆ బ్రహ్మస్థలాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎంత చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఎటువంటి చెత్తా చెదారం, డస్ట్‌బిన్ లాంటివి, అలాగే చెప్పులు కూడా అస్సలు పెట్టకూడదు. అంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచండి. నిత్యం కూడా అక్కడ పసుపు, కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి. అలాగే మామిడి ఆకులు కూడా పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి. ధూపం వేయండి. మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పూజించి మేము చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద కలుగుతుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు దాన రూపేణ, లేదా వస్త్ర రూపేణ, లేదా అన్నదానం చేయండి. తద్వారా శ్రీవారు సంతోషించి మీకు అష్టైశ్వర్యాలతో పాటు అపారమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తారు. అలాగే నేను చెప్పిన సంకేతాలు అన్నీ కూడా మీరు కనుక గమనించినట్లయితే మీ యొక్క మిథున రాశి వారి ఇంట్లో అదే శక్తి, అంటే లక్ష్మీ అమ్మవారి నివాసం ఉన్నారా లేదా అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.